ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. బుక్ చూస్తూ నడుం చూడడం అప్పటి ట్రెండ్ అయితే సోషల్ మీడియా చూస్తూ ఫోటోలు తీయడం ఇప్పటి ట్రెండా? హలో మేడం, ఎంత ట్రై చేసినా మనం ఆ ట్రెండ్ని మ్యాచ్ చేయలేములే, కానీ అయినా మీరు భూమిక కాదు, నేను పవన్ కళ్యాణ్ అంతకంటే కాదు. అయినా నా మానాన్ని నేను ఫోన్ చూసుకుంటుంటే మీ గొడవ ఏంటి? నాతో పని కట్టుకుని ఫైట్ చేయడమే మీ పనా? అంత లేదు. మీరు నా ఫొటోస్ తీశారు, నాకు తెలుసు. తీలేదు. అవును. లేదు. అవును. లేదు. ఫోనిటివ్వండి. ఇవ్వనన్నానా? ఇవ్వమన్నానా? ఇవ్వనన్నానా? ఇవ్వమన్నానా? ఇవ్వనన్నానా? ఇవ్వు. ఇవ్వను. ఇవ్వు. అందులో ఫోటో దొరికిందా? ఫోటో అందులో లేదు, ఇక్కడ ఉంది. ఇటీవన్నమ్మా. ఓం త్రక్షయ్యారావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజ్యం. అమ్మా నూకాలమ్మ తల్లి, చల్లగా కాపాడు. దిక్కులేని స్థితిలో ఉన్న నన్ను ఈ ఊరికి చేర్చావు. ఈ ఊరి ఆడపడుచుని చేశావు. నన్ను కాపాడటం కోసం ప్రాణత్యాగమే చేసింది గాయత్రి. హార్ట్ పేషెంట్ అయినా ఆమె తండ్రిని కాపాడుకోవడం కోసమే నేను గాయత్రిని అయ్యాను. ఈ తండ్రిని కాపాడుకోగలిగాను. మరి నా తండ్రి సంగతేంటమ్మా? నా తండ్రి నా కోసమే ఆలోచిస్తూ దిగులు పడుతున్నారని తెలిసింది. అప్పటినుంచి నా మనసు చాలా భారంగా ఉందమ్మా. ఒక్కసారి తనని చూడాలనుంది. కరుణించి దారి చూపించు తల్లి. ఇదిగోండమ్మా. మే స్థితాం పద్మవర్ణాం తామిహోపఫయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవజిష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే ఏర్మే లక్ష్మీ ఏర్మే నర్సితాం త్వాం వృణే.
అనుగ్రహించు. నీ దయ వల్ల ఒక్కొక్క సమస్య గట్టెక్కుతున్నాం. బుచ్చిబాబు లాంటి దుర్మార్గుడు మనసు మార్చుకుని పొలం డాక్యుమెంట్స్ తిరిగిచ్చేశాడు. గాయత్రి ఇంటి సమస్యలు ఒక్కొక్కటిగా గట్టెక్కుతున్నాయి. అలాగే రిషి కూడా అమెరికా వెళ్ళిపోతే నేను నా తండ్రిని కలవచ్చు. ఈలోగా నా తండ్రిని నాకొక్కసారి కనిపించేలా చేయవా? కరుణించు స్వామి. అమ్మ స్రవంతి, నాన్న, స్రవంతి, అమ్మ నువ్వేనా? స్రవంతి, నిజంగా నువ్వు ఉన్నావా? ఉన్నాను నాన్న, నీ కళ్ళ ముందే ఉన్నాను. నేను నమ్మలేకపోతున్నానమ్మా. ఇది నిజమేనా? అమ్మా. స్రవంతి, అమ్మ స్రవంతి, అమ్మా. నిజం నాన్న, నీ కన్న బిడ్డని, నీ ప్రాణాన్ని, నీ స్రవంతిని నాన్న. అమ్మా, నన్ను వదిలి ఎందుకు వెళ్ళాలనిపించిందమ్మా? నువ్వే నా లోకం, నువ్వే నా సర్వస్వం అని నీకు తెలుసు కదా. నువ్వు లేకుండా నేను ఎలా బతుకుతాననుకున్నావు? ఎందుకు వెళ్ళిపోయావమ్మా? నన్ను క్షమించండి నాన్న, నేను చాలా పెద్ద తప్పు చేశాను. అది తప్పని తెలుసుకునేసరికి నిన్ను చేరుకోలేనంత దూరం నేను వెళ్ళిపోయాను. తర్వాత నీ గురించి నేనెంత బాధపడ్డానో, ఎంత నరకం అనుభవించానో మీకు తెలుసా? తెలిసిందమ్మా. నీ కాలు కూడా కందకుండా పెంచాను, ఎండక నెరగకుండా చూసుకున్నాను, నా బంగారు బొమ్మలాగా దాచుకున్నాను. అలాంటి నువ్వు ఆ దుర్మార్గుడి చేతిలో చిత్రవధ అనుభవించావని తెలిసింది. నేనెంత తల్లడిల్లిపోయానో తెలుసా? చివరికి నువ్వున్న చోటికి వచ్చి కూడా నేను తెలుసుకోలేకపోయాను. అవునన్నా, మీరక్కడికి వచ్చి వెళ్లారని ఈ మధ్య తెలిసింది. శివుడు చెప్పాడు. శివుడు చెప్పాడా? అంటే శివుడు నీకు తెలుసా? తెలుసు నాన్న. నన్ను ఆ రిషి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉంచింది కూడా శివుడే. అసలు ఏం జరుగుతోందమ్మా? నువ్వు ఆ దుర్మార్గుడి నుంచి తప్పించుకుని వచ్చి కూడా నా దగ్గరికి ఎందుకు రాలేదు? అసలు ఈ ఊర్లోనే ఎందుకున్నావు? ఏం జరుగుతుందమ్మా?